మార్చిన వ్యక్తి మన శ్రీనివాస రామానుజన్. ఈయన జీవితంలో బాధాకరమైన విషయాలే కాకుండా హాస్యాస్పదమైన చాలా విషయాలు ఉన్నాయి. 1887లో తమిళనాడులోని ఈరోడనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక పేద పిల్లాడు. అతని పేరే శ్రీనివాస రామానుజన్. అప్పుడు ఎవ్వరికి తెలియదు ఈ పిల్లవాడు ఒకరోజు ప్రపంచ మ్యాథ్స్ చరిత్రనే మార్చేస్తాడని. చిన్నప్పటి నుంచే రామానుజన్కి మ్యాథ్స్ అంటే ఇష్టం కాదు. మ్యాథ్స్ అంటే పిచ్చి. ఇతర పిల్లలు ఆటలాడుతుంటే ఈ అబ్బాయి మాత్రం నెంబర్లతో ఆడుకుంటూ ఉండేవాడు. కాలేజీకి వచ్చాక సమస్య మొదలైంది. మ్యాథ్స్కి తప్ప ఇంకా ఏ సబ్జెక్టుకి ఆయన హాజరు అవ్వలేదు. లెక్చరర్ క్లాసులో అడిగారట, రామానుజన్ నువ్వు ఇతర సబ్జెక్టులు ఎందుకు చదవడం లేదు? సార్, మ్యాథ్స్ ఉంటే చాలు, మిగతావన్నీ దానిలో నుంచే వస్తాయి అని అన్నాడు. అది తెలివా లేదా పిచ్చినా? అది కాలేజీకి మాత్రం అర్థం కాలేదు. ఫలితం పరీక్షల్లో ఫెయిలు. కాలేజీ నుంచి బయటికి ఒక ఫెయిల్ స్టూడెంట్. జాబు లేదు, డబ్బు లేదు, కానీ నోటు బుక్కు నిండా ఫార్ములాలు ఉన్నాయి. అతను వాటిని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. భయపడకుండా ఇళ్లలో ఉన్న గొప్ప మ్యాథమెటిషియన్ GH హార్డీకి లేఖ రాశాడు. ఇవి నా ఫార్ములాలు, మీకు అర్థమైతే చూడండి సారు. అవి చూసి ఆయన